జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, కోట్లకు పడగలెత్తడం అని ధన్వంతుల విషయంలోని ఈ మాటను వాడుతూ ఉంటారు కదా, కోట్లకు పడగలెత్తడం అంటే ఏమిటి? ఒక ఆచారంలో ఉన్న అంశం ఇది. ఎక్కడ సంపదలు ఉంటాయో ఆ సంపదలకు రక్షగా సర్పాలు ఉంటాయి. నాగబంధనం పేరిట అనంతములైనటువంటి ధనరాశులను ఏదో ఒక గదిలో దాచిపెట్టి తలుపులు వేసి ఆ తలుపులకు బయట సర్పబంధముతో ఒక మంత్ర ప్రయోగము ద్వారా పామును కాపలాగా ఉంచేటటువంటి వారు ప్రాచీనులు. శిల్పశాస్త్ర రహస్యాలలో కూడా ఎక్కడ అనంతమైన నిధి నిక్షేపాలు ఉన్నాయో, భూగృహంలో, పాతాళంలో, భూమిలో తవ్వి దాచిపెట్టారో ఆ క్షేత్రంలో సర్పజాతికి సంబంధించిన విగ్రహం, శిల్పం, గణపతి, సప్తమాతృకలు, ఈ శిల్పాలను అక్కడ చెక్కించేటటువంటి వారు. సప్తమాతృకల మధ్యలో ఒకవైపున గణపతి, మరొక వైపున జంట సర్పములు, ఇలాంటి శిల్పములు ఉన్న చోట తప్పకుండా సంపదలు ఉంటాయి. ఇది శిల్పశాస్త్ర రహస్యం. తదుపరి కాలంలో లక్షాధికారి గొప్ప పేరు, కోటీశ్వరుడు చాలా గొప్ప పేరు. ఎవరైనా కోటి ధనం సంపాదించగలిగితే ఆ ఇంటి పైన ప్రధాన ద్వారానికి పై భాగంలో ఒక శిల్పము పడగ రూపంలో చెక్కించి నిర్మించేటటువంటి వారు. వాస్తుశాస్త్ర సూత్రం కూడా ఏ ఇంటి పైన ఇలా చూడగానే సర్పం కనిపిస్తుందో ఆ ఇంటిలో కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి అని లోకానికి ప్రకటించేటటువంటి సందర్భం ఇది. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన చిత్ర గీతాలలో కోటికి పడగెత్తిన ధనవంతుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ కృపకన్నడు పాత్రుడు అంటాడా సినీ కవి. కోటికి పడగెత్తడం, ఆ బొమ్మ చూడగానే ఈ ఇంటిలో ఉండేవారు కోటీశ్వరులు అని అర్థమవుతుంది. కానీ డబ్బు ఉన్న కారణం చేత ఉద్విగ్నతాభావం, నిరంతరం రక్షించుకోవాలి అనే తాపత్రయం, ఎలా పెంచి పోషించాలా అనే ఆశ, నిద్ర కరువు కావడం, దుఃఖం పెంచుకోవడం, ఇవన్నీ ధనం వల్ల పెరుగుతాయి. అర్ధానాం ఆర్జనే దుఃఖం ఆర్జవానాంతు రక్షణం వ్యయే దుఃఖం హరే దుఃఖం అర్థం దుఃఖస్య కారణం అని నీతి శ్లోకం. అర్థం అంటే డబ్బు. కోటికి పడగెత్తడం అంటే డబ్బుని పెంచుకుంటూ పోవడం. భౌతికంగా ఆనందంగా ధ్వనించినప్పటికీ ఆధ్యాత్మికంగా డబ్బు సంపాదించడం అనర్థహేతువు, అనారోగ్యకారకం. ఎంత అవసరమో అంత ఉంటే చాలు. అవసరాన్ని ఎవరండి నిర్ణయించేది? అంతరాత్మ. మన మనసు చెప్పిన మేరకు మనం ప్రశాంతతను పొందగలిగితే అంతకంటే ఆనందం మరొకటి లేదు. శిల్పశాస్త్ర రహస్యాన్ని అనుసరించి ఎవరైతే కోటి సంపాదిస్తారో ఆ ఇంటి మీద ఒక సర్పం బొమ్మ. ఇది నేపథ్యం. గురుగారు, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటారు. అలాగే అడగకుండా ఎవరికి ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పరాదంటారు. ఎందుకని? యాజ్ఞవల్క్య స్మృతిలో మొదటి పరిచ్ఛేదంలోనే ఈ విషయం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. అడగని వారికి శాస్త్రం చెప్పకూడదు. యాజ్ఞవల్క్య స్మృతి ఇది. అలాగే ఛాందోగ్యంలో కూడా శిష్యుడు ప్రశ్నించిన అనంతరం ఆ ప్రశ్న అతడు తెలుసుకోవాలి అని చెప్తున్నాడా, తెలిసి నన్ను పరీక్షించడం కోసం అడుగుతున్నాడా అనే వివేచన కూడా వస్తుంది. కొంతమంది తమకు సమాధానం తెలిసి చెప్పేటటువంటి వారు సులభంగా లభిస్తారు కదా, అడగవచ్చులే అంటూ ఒక ప్రశ్న అడిగి
యాదాలాపంగా యాదృచ్ఛికంగా హఠాత్తుగా ప్రశ్న సంధించి సమాధానం చెప్పకపోవడంతో తమకు ఆ ఒక్క విషయమే తెలుసు కనుక చూశారా అన్నట్టుగా నవ్వుతూ ఉంటారు. ప్రశ్నించేటటువంటి వారి స్థితి తెలుసుకొని సమాధానం చెప్పేటటువంటి వారు ప్రవర్తించవలసి ఉంటుంది. కొంతమంది ప్రశ్నించిన అనంతరం సమాధానం వినరు, ఎటో చూస్తూ ఉంటారు. ప్రశ్నల పరంపర కురిపించేసి అడిగేశాం కదా అని పక్కధోరణి పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో కూడా సమాధానం చెప్పే అవసరం ఉండదు అని యాజ్ఞవల్క్య స్మృతి చెబుతుంది. ఆ ప్రశ్నించిన వ్యక్తి శ్రద్ధాళువు అయి ఉండాలి, పూర్తిగా వింటాడు అన్న నమ్మకం కలిగి ఉండాలి, తెలుసుకోవడం కోసం జిజ్ఞాసువుగా ప్రవర్తిస్తున్నాడు అని కూడా తెలిసి ఉండాలి అన్నట్టు వినేటటువంటి వారు లక్షణం వర్ణించే ఈ ధర్మశాస్త్రం వినేటటువంటి వారు ఇలా చేతులు కట్టుకుని వింటున్నారా, శ్రద్ధ నటిస్తున్నారు, వింటున్నారు కానీ వారి మనసులో వ్యతిరేకపు ఆలోచనలు తర్వాత ఏం చెప్తాడు, ఎలా రెండో ప్రశ్న అడగాలా అని రెండో ప్రశ్న సిద్ధం చేస్తూ ఉంటుంది. పూర్తిగా వినరు. ఈ చేతులు కూడా ఇలా రెండు వైపులా పెట్టి ఉన్నారా, వీళ్ళు నువ్వు చెప్పేదంతా మాకు తెలుసులే, దీని వ్యతిరేకంగా చెబుతాము అంటారు. జ్యోతిషంలో అంగసాముద్రికం చెప్పే శాస్త్ర రహస్యం ఇది. వినేటటువంటి వారు ఇలా ఒక చేతిలో మరి ఒక చెయ్యి ఇలా పెట్టుకుని విన్నారా, శ్రద్ధగా వింటున్నారు, ప్రతి పదం వింటారు, వీళ్ళకి చెప్పవచ్చు. వినడం కూడా ఇన్ని అంశాలు ఉన్నాయి, చెప్పడంలో కూడా అన్నీ ఉంటాయి. ద్వంద్వాతీతం సకలమభేదం తత్వమస్యాధి లక్ష్యం ఏకం నిత్యం విమల చరితం సర్వధి సాక్షిభూతం. చెప్పేటటువంటి గురువుకు ఈ లక్షణాలన్నీ ఉండాలి అని చెప్పిన శాస్త్రం వినేటటువంటి ఆ శిష్యుడికి కూడా ఓపిక, శ్రద్ధ, ఆసక్తి, సహనము, ఆహార నిద్రాదుల పట్ల వైమనస్యం ఇవన్నీ ఉన్నప్పుడే అలాంటి శ్రద్ధాళు అయినటువంటి శిష్యుడికే చెప్పాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. కనుక ఊరికే అడిగారు కదా అని చెబితే ఆ విషయం పట్ల ఆసక్తి పోతుంది, చెప్పే వ్యక్తి తన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. గురుగారు, కుమారుడిని తనూజుడు ఆత్మజుడు అని అంటారు కదా, తనూజుడు ఆత్మజుడు అంటే ఏమిటి? ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భవ. ఏది చెప్పినా ఒక శాస్త్రం, ఒక పురాణం, ఒక ఇతిహాసం, ఒక వేదమంత్రం ఎక్కడో ఒక చోట ఆధారం ఉంటుంది. ఆధారం లేకుండా ఏ సమాధానం ఉండదు. ఆ ఆధారం కూడా అధిక భాగం వేదమే అయి ఉండాలి, వేదమే సమాధానం. అష్టవిధములుగా ఉండే కుమారులలో ఆత్మజుడు, తనూజుడు, తనూభవుడు అని ఇరువురిని ప్రత్యేకంగా వింగడిస్తుంది శాస్త్రం. ఈ విభజన కాకుండా కుండకుడు, గోళకుడు ఇలా 6 ఇతర సంతాన రూపాలు కూడా మనం అమరకోశం అనే గ్రంథంలో అమరసింహుడు అనే మహాపండితుడు చేసిన వివేచన ద్వారా తెలుసుకోవచ్చు. ఆత్మజుడు నా ఆత్మలో నుంచి పుట్టినవాడు, ఇల్లాలితో ధర్మపత్నితో యజ్ఞాగాది క్రతువులు చేస్తూ ధర్మపరమైన జీవితం గడిపేటటువంటి దంపతులకు ధర్మబద్ధంగా దైవ సంబంధంగా ఆలోచనల ద్వారా జన్మించే కుమారుడు ఆత్మజుడు అవుతున్నాడు. తనూజుడు శారీరక సాంకర్యం ద్వారా లభించేటటువంటి సంతానం. ఇక్కడ ఇల్లాలు అన్న పదం ప్రయోగిస్తారు శాస్త్రం తెలిసిన వారు, ధర్మపత్ని అన్న శబ్దం ఉండదు. ఇల్లాలు, భార్య ఈ శబ్దాలు తనూజుడు అయిన సందర్భంగా ఉండేటటువంటి సహధర్మచారిణి. మళ్ళీ సహధర్మచారిణి, ధర్మపత్ని ఆత్మజ సంబంధంగానే చెప్పబడ్డ పదాలై ఉన్నాయి. అర్ధాంగికి ఉండేటటువంటి ఈ విశేష పర్యాయ పదాలలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సృష్టి, ఒక్కొక్క నేపథ్యం, ఒక్కొక్క అర్థం ఉంది. ఆత్మజుడు సామాన్యంగా పెద్ద కుమారుడిని ఆత్మజుడిగా, రెండవ వాడిని తనూజుడిగా వ్యావహారికంగా లోకం ప్రయోగిస్తూ ఉంటుంది. పెద్దవాడు కర్మజ్యేష్ఠుడు, ఆత్మజుడు, ప్రథమ సంతానం.
ఆత్మ వేరు శరీరం వేరా? వేరే. ఆత్మ శరీరానికి అతీతమైనది. శరీరం కాలధర్మానికి చెందినటువంటిది, కాలంతో నశించిపోయేది. శీర్యతే ఇది శరీరం అవుతున్నది. ఆత్మ అటువంటిది కాదు కనుక తండ్రి తన యొక్క యావత్తు శక్తియుక్తులు పెద్ద కుమారునికే అందించే ప్రయత్నం చేస్తాడు. ఈ వైదిక జ్ఞానము, వేద విజ్ఞానము, శాస్త్ర విజ్ఞానము అంతా పక్కన పెట్టిన మన ప్రాచీన తెలుగువారు ఒక సామెతలో ఈ జ్ఞానమంతా పెట్టి మనకు చెప్పారు. ఏమని చెప్పారంటే, మొదటివాడికి అంటే తొలుత పుట్టిన పిల్లవాడికి 9 అంగీలు, మారు పుట్టిన వాడికి మార్చే అంగీ కూడా లేదు. అంగీ చొక్కా. తొలుత పుట్టిన వాడికి 9 చొక్కాలు, మరుసటిగా పుట్టిన వాడికి మారు చొక్కా కూడా లేదు. ఈ వాక్యంలో మొదట పుట్టిన వాడికి చేసేటటువంటి సంస్కారాలు, పెద్దల ఆశీర్వచనాలు, అట్టహాసంగా చేసేటటువంటి విధులు, అన్నప్రాశనలు, బారసాలలు రెండవ సంతానానికి అంత ప్రమాణంగా ఉండవు. రెండవ, మూడవ అన్న శబ్దాన్ని మనం ప్రయోగించినప్పుడు వేదం ఇద్దరినే సంతానంగా పొందాలి అనే నియమం చేస్తుంది. జ్యేష్ఠుడు, కనిష్ఠుడు, ఆత్మజుడు, తనూభవుడు. 3, 4, 5, 6 ఇలా సంతానం కలిగినప్పుడు వారందరికీ కూడా వేదము కామజుడు అన్న పదాన్నే ప్రయోగించింది. గమనిస్తే వేదం అన్నింటికంటే కూడా పరమమైనటువంటి, ప్రామాణికమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి జ్ఞానం. సమస్తము వేదమే మూలం. ఇది ఈ శబ్దాలకు ఉండేటటువంటి అంతరార్థంగా మనం గుర్తించాలి. గురుగారు, ఒకే ముహూర్త సమయంలో అనేక జంటలకు వివాహాలు జరుగుతూ ఉంటాయి కదా, అయితే ఆ వివాహ ఫలితాలు కూడా అందరికీ ఒకేలా ఉంటాయా? ఎలా ఉంటాయి? అనేకులు అన్నప్పుడు ఆ అనేకులకు వారి వారి జాతకాల ప్రభావాలు కూడా ఉంటాయి కదా. ముహూర్త బలం గొప్పదే, కానీ వారి వారి నక్షత్రాలకు, గ్రహాలకు చెందినట్లుగా వారి వారి జాతకాలు అదే పనులు చేస్తూ ఉంటాయి. ఏక ముహూర్తంలో రాముడు పెద్దవాడు, రాముడి వివాహం సీతతో. తదుపరి పెద్దవాడు భరతుడు, పుష్యమీ నక్షత్రం. కాబట్టి తరువాత భరతుడికి వివాహం కావాలి, కానీ శ్రీరామాయణంలో అలా జరగలేదు. రాముడి వివాహం అనంతరం లక్ష్మణుడి వివాహం జరిపారు. లక్ష్మణుడు సుమిత్ర కుమారుడు. వారిద్దరి కంటే అంటే లక్ష్మణ శత్రుఘ్నుల కంటే కూడా ముందు పుట్టినవాడు భరతుడు, పుష్యమి. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష తరువాత. ముందు పునర్వసు రాముడు, తర్వాత పుష్యమి భరతుడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష. ఇలా పెద్దవారు ఈ క్రమంలో అనుకున్నప్పుడు ఇలా కాకుండా ముందు రాముడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరతుడు, ఆ తర్వాత శత్రుఘ్నుడు ఇలా వివాహాలు జరిపించారు. చేసినా కూడా నక్షత్రం పుష్యమి కాబట్టి ఎవరెవరి జాతకాలకు తగినట్లుగా వారు వారి పుణ్య ఫలాలను, బలాలను సమీకరించుకొని ఫలితాన్ని పొందవలసి వచ్చింది. శత్రుఘ్నుడు, భరతుడు యుధామన్యుడు వెంట మేనమామల ఇంట్లో కొంతకాలం అంటూ 12 సంవత్సరాలు ఉంటే, రామ లక్ష్మణులు అయోధ్యలో ఉన్నారు 12 సంవత్సరాల కాలం. ఈ నేపథ్యంలో నేటి కాలంలో ఒక ముహూర్తం బాగుంది అంటూ వందలాది వివాహాలు అదే ముహూర్తంలో వేరువేరు మంటపాలలో అవుతూ ఉంటాయి. అన్ని ముహూర్తాల ఫలితాలు ఒకే విధంగా ఉండవు. ఆ జంటల పుణ్య ఫలాల బలాల కారణంగా ఫలితాలు మారుతూ ఉంటాయి. అందుకే యోగ్యత గల పండితులు ఆ సమయంలో అక్కడికి రావాలి, వారిని ఆశీర్వదించాలి. 33 కోట్ల దేవతల ఆహ్వానం గల ఆ కళ్యాణ వేదిక ఆ దంపతులకు కలకాలం జ్ఞాపకం ఉండేలాగా కావాలి. ప్రతి వైదిక మంత్రము ఇదే అర్థాన్ని బోధిస్తుంది. అక్షింతలు వేసే సమయంలో శతమానం భవతి అన్యోన్యం ప్రీతిరస్తు, ఆ ఇద్దరి దృష్టి ఈ అక్షింతల మీద కానీ తన శిరస్సులపైన చల్లే ఆ వ్యక్తుల మీద కానీ కాకుండా కెమెరా మీద ఉంటుంది, ఇతరుల పైన ఉంటుంది. తమ బట్టలు నలిగిపోతున్నాయా లేవా అనే అంశం మీద ఉంటుంది, జాగ్రత్తగా సర్దుకోవడం మీద ఉంటుంది. జీవితం అంతా ఇలా సర్దుకుంటూనే ఉంటారు. వేదం చాలా గొప్పది.
వేదార్థం తెలుసుకొని జీవిస్తే సీతారాముల వలె కలకాలం ఆనందంగా ఉండవచ్చు. ముహూర్తం ఒక్కటే, ముహూర్త బలం సమానమే, కానీ దంపతుల జాతకాలు వేరుగా ఉన్న కారణం చేత ఫలితాలు ఒకే విధంగా ఉండవు. గురుగారు, వేదం జీవననాదం అని అంటారు. వేదం వల్ల అనుగురే ప్రయోజనాలు ఏమిటి? ఒకటి అంటే చెప్పడం సులభం. జీవితమే వేదమయం అనుకున్నప్పుడు జీవితాంతం ప్రయోజనం ఉంటుంది. ఏ వ్యాధి రాకుండా జీవితాన్ని గడపాలా, ఉదయం లేచినది మొదలుగా రాత్రి నిద్రించే వరకు వేదం చదివే ప్రయత్నం చెయ్యాలి, వేదం వినే ప్రయత్నం చెయ్యాలి. వేద సమం శ్రీరామాయణం కనుక వేదాన్ని చదివే యోగ్యత, అర్హత, చదివే శక్తి, ఆసక్తి లేక ఆ అక్షరాలను స్ఫుటంగా ఉచ్చరించేటటువంటి సామర్థ్యము లేని ఎడల అలాంటి వారంతా వేదం వినే ప్రయత్నం చేయాలి, లేదా వేద సమమైనటువంటి శ్రీరామాయణాన్ని వినాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఎందుకని అన్నప్పుడు ప్రతి అక్షరం కూడా మంత్ర సమానమైనటువంటిది ఈ వేదం. విధి వేదనే, విధి జ్ఞానే, ఇలాంటి ధాతువర్ధాలు అనేకం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్క వేదం పనస మంత్రం మనకు వినిపిస్తే, మనం వింటే, మనం మననం చేస్తే మన దేహంలో ఉండే 72,000 నాడులు హర్షాతిరేకంతో స్పందిస్తాయి. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః యన్మయా భక్తమసాధూనాం. దేహమంతా కూడా ఒక వేడి పుంజుకుంటుంది. ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వేడి, వర్షాకాలంలో వెచ్చదనం, ఋతుకాలాలకు అనుకూలంగా ఈ మంత్రశక్తి మన దేహానికి ఆరోగ్య రక్షణ ఇచ్చిన కారణం చేత ఇషేత్వోర్జేత్వ వాజవస్థో పాజవస్థ దేవోపస్థవిత ప్రార్పయతు సులభంగా రాదే, సాధ్యం చేసుకుంటే వస్తుంది. కష్టపడితే ఏ విద్యనైనా సులభంగానే ఉంటుంది. ఆంగ్ల విద్య ఇది కూడా కష్టమే, అంత సులభంగా ఏమీ రాదు. ఒక జార్జ్ బెర్నార్డ్ షా డాక్టర్స్ డైలమా చదవాలి అన్నా, కింగ్ లీర్ అత్యంత విషాదమైనటువంటి నాటకం. బిలియనియం కావ్యానికి ఈ కింగ్ లీర్ ఏదో ఒక రకంగా రూపం అని కూడా చెబుతూ ఉంటారు. ఇంత విషాదమైనటువంటి షేక్స్పియర్ నాటకం ఇంకేదైనా చదవాలి, తెలుసుకోవాలి అంటే ఎంతో కష్టపడతాం. అంతకంటే కష్టం వేదం. ఒక్క మంత్రం మనం వినాలి అంటే పూర్వజన్మ పుణ్యం చేసి ఉండాలి. ఊరికే ఏదో అలాగా వినేశాం అని కాకుండా శ్రద్ధతో వింటే ఆ వేదం మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇది 2 విధాలు: మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. వింటే అంటే దేహంలో ఉండే సమస్త నాడులు ప్రతిస్పందించడం చేత భౌతికమైన ఆరోగ్యం చేకూరుతుంది. విన్న కారణం చేత, అన్న కారణం చేత మనస్సు కూడా స్పందించడంతో, అర్థం తెలుసుకున్న కారణం చేత, వేదాంత భావన కలిగినందువలన ప్రపంచం పైన సమదృష్టి ఏర్పడుతుంది. అందరూ సమానమే అనేటటువంటి ఆలోచన కారణంగా మానసిక ఆరోగ్యం స్థిరపడుతుంది. ఎంత డబ్బు ఉంటే అంత, నాకు అర్హత ఎంత ఉన్నదో అంత, ఇది నాకు ప్రమాణయోగ్యం, ఇలాంటి వాక్యాన్ని అనుభవపూర్వకంగా అందించేది వేదం కనుక వేదం తెలుసుకున్న వారు సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటారు అంటారు ప్రాచీనులు. వేదం తెలియకపోతే శాస్త్రం తెలుసుకోవాలి, శాస్త్రం తెలియకపోతే కావ్యం తెలుసుకోవాలి. కావ్యకర్తలు, పద్యాలు చెప్పేవారు వేదం చెప్పేవారి కంటే కూడా తక్కువ వారుగా, శాస్త్రం చెప్పేవారి కంటే కూడా తక్కువ వారుగా ప్రాచీన కాలం గుర్తించేది. వేదం తెలియదు శాస్త్ర పండితుడు, శాస్త్రం తెలియదు ధర్మ పండితుడు, ధర్మము తెలియదు కావ్యాలాపాంశవర్జయేత్ అని చెప్పినటువంటి కావ్యములను పద్యములను వ్రాసేటటువంటి వ్యక్తి. ఇది కూడా తెలియదు వచనం చెప్పేటటువంటి వ్యక్తి. ఇది కూడా తెలియదు మౌనంగా ఉన్న వ్యక్తి. వరుసగా చెప్పే క్రమంలో ప్రయోజనం అన్నప్పుడు ఒకటి అని కాదు, అన్నింటికీ మూలం వేదమే కనుక సమస్త ప్రయోజనాలను వేదం అందిస్తుంది. గురుగారు, శ్రీకృష్ణుడిని భగవంతుడు అని అంటారు కదా, మనిషిగా ఆవిర్భవించినటువంటి కృష్ణుడు భగవంతుడు ఎలా అయ్యాడు? ఈనాటి కాలంలో నాస్తికులు పలువురు ఈ ప్రశ్న వేస్తున్నారు. కని పెరిగిన కారణం చేత మనుష్యుల వలె ఉన్న రాముడు, కృష్ణుడు దేవుళ్ళు ఎలా అవుతారు?
సనాతన హిందూ ధర్మం, భారతీయ ధర్మం అందరినీ దేవుళ్ళుగానే ప్రకటిస్తుంది. 33 కోట్ల దేవతలు అన్నప్పుడు ఈ వాక్యం వ్రాసిన కాలంలో ఈ దేశ జనాభా 33 కోట్లు. ఈనాటి కాలంలో 150 కోట్ల దేవుళ్ళు ఈ దేశంలో ఉన్నారు అనే మనం తాత్పర్యంగా భావన చేయాలి. అంతరార్థం ఏమిటి అంటే, కృష్ణుడు జీవించి ఉన్న కాలంలో తోటివారైనటువంటి కంసుడు, తోటివారైనటువంటి దుర్యోధనుడు, తోటివారైనటువంటి శిశుపాలుడు, శకుని, వీళ్ళెవరూ కూడా కృష్ణుడిని దేవుడిగా అంగీకరించలేదు. కాలక్రమంలో యుద్ధం అనంతరం ఇంతటివాడు కృష్ణుడు అంటూ అందరూ గుర్తించేసరికి కాలాతీతమైపోయింది. అలాగే మనిషి మనీషి అనే నిర్వచనంతో ఎవరికి వారు వారి జీవితాన్ని అన్వయం చేసుకున్నప్పుడు వారికి ఆ విషయం బోధపడుతుంది. మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఇది ఒక యోగ సూత్రం. మనిషి కోరికల నుంచి ముక్తి పొందినప్పుడు మనీషి అవుతాడు. ఇది గౌతమ బుద్ధ సూత్రాలలో ఒకటి. ఆంగ్లంలో చెబితే మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. పుట్టపర్తి సాయిబాబా గారి ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసపు శీర్షిక నేను దేవుణ్ణి, మీరు దేవుళ్ళే, నాకు నా సంగతి తెలుసు, మీకు మీ సంగతి తెలియదు, అందుకే మీరు నా వద్దకు వచ్చారు. ఇది పుట్టపర్తి బాబా ఉపన్యాసాలలో ఒక ఉపన్యాసం శీర్షిక, మొదటి పారాగ్రాఫ్, నేను దేవుణ్ణి. ఇంతటి వివేచన, వివేకం మనకు అందించేవే సనాతన భారతీయ సంప్రదాయాన్ని అద్దంలో చూపేటటువంటి వేదాలు. కృష్ణుడు సమస్త వేదాల సారాంశాన్ని ప్రస్థానత్రయ రూపంలో భగవద్గీతగా మనకు అందించి ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు దైవం, కాబట్టి కృష్ణుడు గురువు, కాబట్టి గురువు తల్లి తండ్రి సమస్తమును శ్రీకృష్ణ శరణం మమ అని చెప్పే వాక్యం వెనుక ఇంత అర్థం ఉంది. కృష్ణుడు తాను దేవుడు అని తనకు తెలుసు గనక తెలియని వారందరికీ పుట్టగానే జన్మనిచ్చిన దేవకీదేవితో ప్రారంభం చేసి దేవకీదేవికి, యశోదమ్మకు, అక్రూరుడికి, గోపికలకు, అర్జునునకు, ధృతరాష్ట్రాదులకు పలు సందర్భాలలో తన విశ్వరూపాన్ని ప్రకటింపజేసి నేను పరమాత్ముడిని అంటూ చాటించాడు. శిశుపాల దంతభక్తురాదుల సంహార సమయంలో కూడా శిశుపాల వధలో మరింత ప్రత్యేకంగా చక్రాన్ని ప్రయోగించి భారవి కావ్యం చదివితే తెలుస్తుంది ఈ వధ అన్న పేరిట ఉండే అంతరార్థం ఏమిటో. తాను కృష్ణుడిని అంటూ లోకానికి ప్రకటింపజేశాడు. అలాంటి కృష్ణుడిని మనం గురువుగా స్వీకరిస్తే సమస్త బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. మ్యాన్ మైనస్ డిజైర్స్ అన్న సూత్రం వెనుక ఇంత వాక్యం ఉంది. అందరూ భగవంతులే అనే వాక్యం వెనుక ఇంతటి నేపథ్యం ఉంది. జన్మించినప్పటికీ పుట్టిన సమయంలో ఆ కృష్ణుడు చతుర్భుజుడిగా కనిపించాడు కనుక కృష్ణుడు దేవుడు, పూర్ణ పురుషుడు, పూర్ణ అవతార స్వరూపం అని చెప్పుకోవాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇదే ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.